శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రి సేవితం భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి యొక్క పక్షాన ఆలయ కార్యనిర్వహణాధికారు మన యొక్క దేవస్థానం యొక్క యువ గారికి మరియు శాసనసభ్యులకు భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి యొక్క శేష వస్త్రములు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా సమర్పిస్తున్నారు. గోల్ సీతారామచంద్ర హనుమాన్ ఈ వస్త్రాలు ఎల్లుండి హనుమాన్ జయంతి రోజు స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతుంది. శేషవస్త్ర సమర్పణ ఆరాధన ఆంజనేశ్వర షోడశోడ అక్షర పూజన కరిష్యే అక్షర శ్రీ సీతారామచంద్ర
స్వామివారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేయించేసినటువంటి సీతారామచంద్ర స్వామివారి ఆలయ మర్యాద తీసుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు క్షేత్రానికి మనము మీరు అందరూ చూస్తున్నారు 3 రోజుల నుంచి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 20వ తారీఖు మేము ప్రతి సంవత్సరం మాదిరిగా గత 10 ఏళ్ల నుంచి కూడా ఆలయ మర్యాద తీసుకొస్తున్నాము. పట్టు వస్త్రాలని, అలాగే స్వామివారికి పట్టు వస్త్రాలని మరియు పూలదండల్ని, వడమాలల్ని, తర్వాత స్వామివారి అక్షతల్ని అన్నిటినీ కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చాము. ఇదేంటంటే మాకు గొప్ప అవకాశము. మనందరికీ తెలుసు, మనకు సీతారామచంద్ర స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి ఆంజనేయ స్వామివారికి రాముడు అంటే అంతే ఇష్టము. రాముడు అసలు ఆంజనేయ స్వామి అనగానే రాముడినే తలుచుకుంటాము. జై శ్రీరామ్ అని అందరు నినాదాలు కూడా వింటూ ఉంటారు. కాబట్టి ఈ క్షేత్రానికి రావడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి ఆలయ మర్యాద ఇవ్వడము మాకు కూడా జన్మజన్మ సుకృతంగా భావిస్తూ ఈ క్షేత్రానికి వచ్చినందుకు స్వామివారి ఆశీస్సులను పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్. రమాదేవి, ఈవో భద్రాచలం డెప్యూటీ కలెక్టర్ నెక్స్ట్ ఆఫీసర్. థ్యాంక్ యూ. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైనాయి. 22వ తారీఖు నాడు హనుమత్ జయంతి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కూడా వారికి సంబంధించి ఈవో పట్టు వస్త్రాలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ హనుమత్ జయంతి ఉత్సవాలకు సంబంధించి అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూలల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4-5 లక్షల మంది భక్తులు రాబోతున్నారు. ఈ భక్తులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఇటీవలనే మేము కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, వివిధ అన్ని డిపార్ట్మెంట్లతోటి సమన్వయం చేసుకుని ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ దీన్ని ఇన్వాల్వ్ చేసి ఏ ఒక్క భక్తులు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ గొప్ప అకుంఠిత దీక్షలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పాల్గొని ఈ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ చొప్పదండి శాసనసభ్యుగా మీ అందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను. మంగళం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలో ఎత్తైనటువంటి కొండపైన అనేకమైనటువంటి ఔషధి మొక్కల మధ్యలో స్వామివారు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉండేటువంటి స్వామివారు నారసింహ సహిత సీతారామ ఆంజనేయ స్వామివారికి పైభాగంలో నారసింహ స్వామివారి ముఖం ఉంటుంది, వక్త్రం ఉంటుంది. స్వామివారి వక్షస్థలంలో రాముడు, సీత, బాగుభుజాల్లో శంఖము, చక్రము స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో గత 600-700 సంవత్సరాల నుంచి చాత్తాద శ్రీవైష్ణవ ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి 4 వంశాల వారు స్వామివారికి నిత్య సేవా కైంకర్యాలు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా గర్భాలయంలోకి ఆ 4 వంశాల వాళ్ళు మాత్రమే ప్రవేశం ఉంది. అలాంటి ఈ క్షేత్రములో స్వామివారికి ఉదయము సాయంకాలం 2 పూటలు కూడా నిజ స్నానం అంటే ఆరాధన చేయడం విశేషం. కొన్ని క్షేత్రాల్లో వారం చేస్తారు, కొన్ని క్షేత్రాల్లో ఏకాదశిని పురస్కరించుకొని మూలమూర్తికి అభిషేకం చేస్తారు, కొన్ని క్షేత్రాల ఉదయం పూట మాత్రమే చేస్తారు. అలా కాకుండా ఈ క్షేత్రంలో ఉండే స్వామివారికి ఉదయము సాయంకాలం కూడా నిజ స్నానము అభిషేకం చేస్తున్నారు. అదేవిధంగా 3 పూటలు కూడా నివేదన, ఆరాధన ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. విశేషించి స్వామివారి సన్నిధిలో నిత్యాహారతులు, అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమార్చనలు, వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవలు కూడా ఆర్జిత సేవలుగా ఉన్నాయి. ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వాహన పూజలు. మనం గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనాన్ని ఇక్కడనే పూజ చేసి ఉన్నారు. అట్లాంటి వాహన పూజలకు కూడా ఇక్కడ విశేషము. శనివారము, మంగళవారము మరియు ఆదివారం కూడా దాదాపు 100ల సంఖ్యలో వాహనాలు వస్తాయి. ప్రతిరోజు కూడా 10ల సంఖ్యలో వాహన పూజలు చేసుకుంటారు. స్వామివారికి వెనక భాగంలో క్షేత్రపాలకుడుగా భేదాల స్వామి ఉన్నారు. ఎవరికైతే భూతప్రేత పిశాచాలు నరదృష్టి ఉందో వారు కూడా ఇక్కడికి వస్తారు. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే తప్పకుండా స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి వారి కోరికలు నెరవేరుస్తారనేటువంటి గట్టి నమ్మకం కూడా ఉంది. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రం మరియు అందరికీ కొండగట్టు ఆంజనేయ స్వామి కొంగు బంగారమైనటువంటి క్షేత్రము. కాబట్టి విశేషించి భక్తులు స్వామి సన్నిధికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని తరలి వచ్చే లక్షలాది మంది హనుమాన్ దీక్ష స్వాములకు దేవస్థానం వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లు సకల సౌకర్యాలు కూడా కల్పించారు. కాబట్టి సౌకర్యాలన్నీ కూడా వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.
వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము. ఇక్కడ 500 సంవత్సరాల నుండి మానవ మాతలు స్వామివారిని సేవించుకుంటున్నారు. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి స్వామివారిని ఋషులు సంవత్సరంకి ఒకసారి ఇక్కడికి వచ్చి వాళ్ళు సేవించుకోవడం ఇక్కడ స్థల పురాణంలో విశేషం. ఇప్పటికి కూడా సంవత్సరంకి ఒకసారి ఋషులు, మనకు తిథి వార నక్షత్రాలు తెలియవు కానీ ఇక్కడ అందరూ ఆహాకారాలు చేసుకుంటూ వెళ్ళిపోయే సమయంలో ఋషులు వచ్చి ఇక్కడ మూలం వారు ఏం చేస్తారు, చందనము తర్వాత ఆకు పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ హనుమాన్ జయంతి 2 సార్లు జరుగుతుంది. ఒకటి చిన్న హనుమాన్ జయంతి, ఒకటి పెద్ద హనుమాన్ జయంతి. చిన్న హనుమాన్ జయంతి అనగా చైత్ర పున్నమి రోజు చిన్న హనుమాన్ జయంతి అంటారు. ఇది ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా జరుపుకుంటారు. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం రోజులు ఆ పెద్ద హనుమాన్ జయంతి జరుగుతుంది. అంటే ఇప్పుడు జరిగేది మనకు పెద్ద హనుమాన్ జయంతి. ఇప్పుడు ఈరోజు పూజలు స్టార్ట్ అయ్యాయి. నిన్న సాయంకాలం అంకురారోపణ జరిగింది. ఈరోజు యాగశాలలో మూలవరుల దగ్గర నుంచి ఒక ఉత్సవమూర్తిని ఇక్కడ వేయించేయడం జరిగింది. అలాగే ఇక్కడ రాముడు సీతా లక్ష్మణ స్వామి యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ వేయించేపు చేయడం జరిగింది. ఇక్కడ క్షేత్రపాలకుడు ఉంటే వారి యొక్క మూర్తిని కూడా ఇక్కడ వేయించేపు చేయడం జరిగింది. అమ్మవారి మూర్తి కూడా ఇక్కడ వేయించేపు చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారి కుండంలో ఇక్కడ తయ్యానిక త్రికుండాత్మక యజ్ఞం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి కుండంలో ఇక్కడ వేరేగా అమ్మవారు శాక్తీయ ప్రకారంగా ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడ విశేషమైనటువంటి మంత్రసూక్తంతో ఇతర పవిత్రమైనటువంటి మంత్రాలతోని ఇక్కడ జరగడం జరుగుతుంది. తర్వాత రేపు స్వామివారికి మూలవర్లకు చెమేలి తైలంతో చంద్రాలంకరణ జరుగుతుంది. 11 రకాల నివేదనలు స్వామికి నివేదిస్తారు. ఎల్లుండి గురువారము మనకు స్నపన తిరుమంజనం ఉంటుంది, ఊంజలి సేవ ఉంటుంది. సాయంకాలం మనకు సహస్ర దీపాలంకరణతో ఈ యొక్క మనకు ఉత్సవాలు పూర్తవుతాయి. ఇక్కడ బుద్ధిరు బలం యశోధైర్యం నిర్భయత్వ ఆరోగ్యత పరాశుర సంహితలో పరాశుర వారు ఏం చెప్తారంటే, ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు మీ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి వారిని సేవించుకుంటే బుద్ధి బలము యశస్సు ధైర్యం కలుగుతాయని వారు చెప్పడం జరిగింది. కాబట్టి మీ దగ్గరున్న దేవాలయంలో ఆంజనేయ స్వామి వారిని సేవించుకొని తరించండి. డాక్టర్ జితేంద్ర ప్రసాద్, ప్రధాన అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు.